ఆకాశ రాజధాని దేవి పద్మావతిని పెళ్లి కూతురు చేయడానికి ముందు స్వామి వారు రోజు పేదలు ఎత్తుకుంటున్నారు. మరి చక్కగా ఆ మాటలను అదే అంతగా అందంగా చెప్తున్నారు. శ్రీనివాస కళ్యాణమే నాకు ఫోన్ కావట్లేదు కదా. ఇదిగోవే కూనావే వరముగా చెప్పెదా వ్యాధి అన్నది నీకు లేనే జరిగినదంతా ముందుగానే చెప్పెదా మనసుకు పట్టిన ప్రేమ చెప్పు శృంగారమును చూసిన పురుషుడు నీ మనసునప్పుడే దోచినాడే తల్లి ముల్లోకాలకు నారాయణుడు ఆరడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడు ముల్లోకాలకు నారాయణుడు ఆదిదేవుడు అతడే కాదా నిన్నే చూడగా వచ్చినాడే తల్లి రాజుగా పిల్లను రాడగా పట్టించి పంపించినావే నిన్నే తలచూ నీ వల్లే బాధపడుచూ ఉన్నాడు ఆదిదేవుడు అతడే కాదా శ్రీనివాసునిగా వచ్చినాడు నీ పరిణయమే తప్పక జరుగును నీ దిగులంతా తీరిపోవును ఆకాశరాజు జన్మమే ధన్యము ధరణి దేవి పుణ్యఫలము నిజముగా నిజమే చెబుతాను నా వాకు తప్పదు ఎప్పుడు నరకకి
చల్లగా నుండుగాక కొత్తూరు చల్లగా నుండుగాక పలుకోయమ్మ పలుకు ఓం నమో వెంకటేశాయ. బంగారు బల్లాలతో ముత్యాలు పదనాలు రత్నాలు తెచ్చి శ్రీనివాసుడికి పద్మావతికి దోసులు నిండా పోసి ఇరువురు శిరవపై ఒకరి చేత ఒకరి తలంబరాలు దోయించారు. మరి శ్రీనివాస స్వామి గారి కళ్యాణంలో ఇటువంటి కార్యక్రమాలు మరి చేస్తాను సాక్షాత్తు ఆ శ్రీనివాస నారాయణుడి శ్రీనివాసుడి కళ్యాణంలో ఈరోజు వినుకోవే కూనా వివరముగా చెప్పెదా వ్యాధి అన్నది నీకు లేనే లేదు జరిగినదంతా ముందుగానే చెప్పెదా మనసుకు పట్టిన ప్రేమ జబ్బు శృంగారవనమును చూసిన పురుషుడు నీ మనసునప్పుడే వచ్చినాడే తల్లి ముల్లోకాలకు నారాయణుడు ఆరడుగులంధమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడు ముల్లోకాలకు నారాయణుడు ఆదిదేవుడు అతడే కాదా నిన్నే చూడగా వచ్చినాడే తల్లి నాలుగా పిల్లలు రాళ్ళతో పట్టించి పంపించినావే నిన్నే తలచుచూ నీ వల్లే బాధపడుచూ ఉన్నాడు ఆదిదేవుడు అతడే కాదా శ్రీనివాసునిగా వచ్చినాడు నీ పరిణయమే తప్పక